నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఆల్ పార్టీలు సర్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించింది. సో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా మాధవిలతను బరిలోకి దించారు. సో కొంత స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. సో షార్ట్ టైంలో పార్టీలో జాయిన్ అయినా కూడా దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఆమెకు సంబంధించిన ఒక వీడియోని కూడా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. ప్రధాని గారు, మాధవిలత గారు నమస్తే. సో మొదటగా మీ క్యాంపెయినింగ్ ఎట్లా నడుస్తుంది? పాత బస్తీ ప్రజలు, హైదరాబాద్కు సంబంధించిన ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నేను నా నోటితో చెప్పడం ఎందుకయ్యా, అమ్మవారి దీవెనలు ప్రతి డివిజన్కు వెళ్ళి తీసుకుంటున్నాం. మేమందరము కూడా ఈసారి అమ్మవారిని కోరుకుంటున్నది ఒకటే. మీరు చూస్తున్నారు, మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు ఇక్కడ. మేమందరం కోరుకుంటున్నది ఒకటే, ఈసారి న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి. అట్లా హిందువులు ముస్లింలు ఇద్దరూ 40 ఏళ్లగా వాళ్ళ పరిపాలనలో చితికిపోయినారు. మనం చెప్పుకుంటున్నాము, వాళ్ళు చెప్పుకొని కూడా లేకపోతున్నారు. కాబట్టి ఈసారి మోదీ గారి ఆధ్వర్యంలో హిందూ ముస్లింలు అనే వ్యత్యాసం లేకుండా, క్రిస్టియన్స్ సిక్కులు అనే భేదం లేకుండా అందరితో కలిసి వెళ్ళేదే దేశం. అందరితో కలిసి వెళితేనే ఈ దేశానికి భవిష్యత్తు ప్రగతి ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఆయన ఆధ్వర్యంలో. కాబట్టి ఈసారి అందరం కలిసి పోరాడతాము, దిగ్విజయంగా బయటకు వస్తాం. ఎవరు చేయని సాహసం ఒక మహిళగా ఒక మాధవిలత ఎందుకు చేయాలనుకున్నది? హైదరాబాద్లోనే ఎందుకు పోటీ చేయాలనుకున్నది? ఇక్కడ పుట్టి పెరిగాను 25 ఏళ్ళు. ప్రతి చోటికి మనకు ఒక బంధం ఉంటుందయ్యా. ఇప్పుడు మనం ఇళ్లలో కొనుక్కున్న పాత కారు కూడా షెడ్యూలో దాచుకుంటాం. ఒక ప్రాణం లేని కారే దాచుకుంటే ప్రాణం ఉన్న కాన్స్టిట్యుయెన్సీకి తిరిగి రావడంలో గొప్పతనం ఏముంది చెప్పు. ఇన్ని ఏండ్లగా ఇక్కడ వీళ్ళు చేసిన త్యాగాలకి ఎవరో ఒకళ్ళు ఒక ముగింపునివ్వాలి, ఒక శుభమైన ముగింపునివ్వాలి. అందుకే అమ్మవారు బహుశా నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మా మోదీ అన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినారని అనుకుంటున్నాను. రాక్షస రాజ్యం ఎంతకాలం నడుస్తుంది, ఎంతకాలం నోరు మూసుకొని ఉంటాం, ఇంకా ఊరుకునేది లేదు. ఈ ఓవైసీ ఫ్యామిలీని దీన్ని బ్రేక్ చేయాలని చాలా మంది ట్రై చేశారు, కానీ ఎవరు కూడా అంత సాహసం చేయలేదు. ఒక మహిళగా మీరు దీన్ని బ్రేక్ చేయగలుగుతారా? మీరు మహిళ అంటున్నారు, నేను శక్తి అంటున్నాను. చాలా తేడా ఉంది ఆ రెండిట్లో. ఇంట్లో ఉండి వంట చేసుకున్నంత వరకే మహిళ, బయటకు వచ్చి రాక్షస సంహారం చేయడానికి వస్తే మహిషాసుర మర్దని. సరే, మహిళ ఎందుకు చేయగలుగుతుంది అని అంటే, ఒక స్త్రీ కానుపులో చావుని చూసి తిరిగి వస్తుంది కాబట్టి చావు అంటే భయం లేదు. అదే మగవాళ్ళకి సంసారం, పిల్లలు అన్నీ వాళ్ళు ఒక ప్రగతి, ఒక వైపు దిశగా వెళతారు. అక్కడికి కూడా తలలు నరికించుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చేతులు నరికించుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సంసారాలు కుటుంబాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి ఈ ప్రాణత్యాగంతో అవసరం లేదు. మేమందరం కలిసి మా మోదీ గారి నాయకత్వంలో ధర్మాన్ని నెగ్గించుకుంటామనే ప్రధానమంత్రి మాకు ఉండడం మా గొప్పతనం ఈరోజు. ఓకే, బోగస్ ఓట్లు ఎక్కువ ఉంటాయంటారు పాత బస్తీ అనగానే, హైదరాబాద్ అనగానే. గతంలో ఫిరోజ్ ఖాన్ కావచ్చు, చాలామంది కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కామెంట్ చేశారు. ఈ బోగస్ ఓట్లను ఎట్లా ఏరబోతున్నారు? మనం మీ దృష్టికి వచ్చినాయి బోగస్ ఓట్లు? వచ్చాయి. మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి మేము ఎదురు చూస్తున్నాం వాళ్ళు ఏం చెప్తారు అనేది. వాళ్ళ ఆధ్వర్యంలో ఏం జరిగితే అది ముందుకు తీసుకుని వెళ్తాం.